హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సబ్బాత్కు చేసిన మీ అందరికీ యాశ్వమేశ్వర నామములో షబ్బత్ షలోమ్. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. హల్లెలూయా. మరి వాసన్న ప్రార్థనతో మనం వాక్య భాగంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలమైన మా ఎలోహిం, పరిశుద్ధాత్మ సహాయము తండ్రి మీరు మాకు దయచేసి మీ బిడ్డలుగా చేసుకొని మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి మీ నియామక కాలమైనటువంటి అయా తరతరములకు నిత్య నిబంధనగా అనుగ్రహించిన పరిశుద్ధ విశ్రాంతి దినమున మీరు ఏర్పాటు చేసుకున్న మందిరములో మీ పేరు పెట్టబడిన అయా ఈ మందిరములో అయా మీ సన్నిధికి వచ్చి మీ మాట విని అయా మా జీవితాలను సరిచేసుకోవడానికి మీరు మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. అయా మీ వాక్యము మా పాదములకు దీపము తండ్రి. మీ వాక్యపు వెలుగులో మా చీకటి బ్రతుకులను, మా పాపపు జీవితాలను, మా అసహ్యమైనటువంటి జీవితాలను తండ్రి మేము కడుక్కునేటువంటి భాగ్యము మీరు మాకు దయచేయమని మీకు మొరపెట్టుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రం. అయా ఈ సమయమున తండ్రి మీ వాక్యము పరిచర్య జరిగించడానికి అయా అశోకుని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు నిలబెట్టుకొని మీ పరిశుద్ధాత్మ తోడుగా ఉంచి మీ ఆత్మచేత మీరు నడిపించి మహిమ పొందుకొనుమని మీ వాక్యం మకరందాన్ని తండ్రి మేము ఆస్వాదించి విని విడిచిపెట్టి వారముగా కాకుండా అయా వాక్యానుసారమైనటువంటి జీవితము అయా మా పాపపు పొరలను విడిచిపెట్టి అయా మీ పరిశుద్ధతను మీ సన్నిధిని మీ ఆస్వాదించి మీ రాకడకు ఇష్టపడే బిడ్డలుగా అయా మమ్మల్ని జ్ఞాపకము చేసుకోనమని మరి ఒక్కసారి తమ్ముని అశోకుని మీ పాదాల చెంత పెడుతూ మీ పరిశుద్ధాత్మ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను, ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానాత్మ చేత నింపుమని, వినుటకు వేగిరపడేటువంటి మనస్సులను మీరు దయచేయమని మా ప్రియ రక్షకుడు నజరేయుడైన యెషువా మెస్సియా నామంలో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనము. చదవండి ఎవరన్నా. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. హల్లెలూయా. ఒకని జన్మదినము కంటే ఏందంట? మరణదినము మేలంట. మరి జన్మదినము మేలు కాదా? జన్మదినము మేలు కాదా? జన్మదినము మేలని పరిశుద్ధ గ్రంథంలో ఉందా ఎక్కడైనా ఉన్నట్టు ఉన్నదా? నాకైతే కనిపించలేదు. జన్మదినము మేలన్నట్టు నాకు కనిపించలేదు. కానీ మరణదినమే మేలన్నట్టు మనకు పరిశుద్ధ గ్రంథములో ఉన్నది. హల్లెలూయా. అయితే ఈ మరణము అందరికీ సంభవిస్తుంది. గ్యారంటీ అది లేదా? అది గ్యారంటీ, అందరికీ సంభవిస్తుంది. అందరికంటే మనుషులందరికీ సంభవిస్తుంది. యూదుడని లేదు, ఇశ్రాయేలుడని లేదు, ముస్లిం అని లేదు, క్రైస్తవులని లేదు, హిందువులని లేదు. ప్రతి మానవునికి, ప్రతి మనిషికి మరణము సంభవిస్తుంది. ఇది ఖచ్చితం లేదా? లేదు నేను సంభవించదన్నగానే మీరు నా మాట నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే
ఏ నరుడు కూడా మరణం నుంచి తప్పించుకునేవాడు లేడు. లేదా ఉన్నాడా? లేడు. ప్రతి మనిషికి మరణము సంభవిస్తుంది. అయితే మనుషులతో పాటు భూమి మీద జంతువులు కూడా ఉన్నవి. ఉన్నాయా లేదా? మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నవి. అయితే ఆకాశము, భూమి, సముద్రము లేదా వీటిలోని సమస్తము పరమతండ్రి మనుషుల కోసమే సృష్టించాడు, మానవుని కోసమే సృష్టించాడు. అవునా కాదా? మానవుని కోసమే సృష్టించాడు. అయితే జంతువులు కూడా ఉన్నావు, మనుషులు కూడా ఉన్నారు. అయితే జంతువులు కూడా మరణిస్తున్నాయి, మానవులు కూడా మరణిస్తున్నారు. మరణిస్తున్నారా లేదా? ఖచ్చితంగా మరణిస్తున్నారు. అయితే కానీ మనిషి జన్మించినప్పటి నుంచి మరణించినంత వరకు ఎలా జీవిస్తున్నాడంటే తన ఆలోచన చొప్పున, తనకు ఇష్టం వచ్చినట్లు, తనకు నచ్చినట్లు జీవిస్తున్నా లేదా? మనుషులందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు, వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నారు భూమి మీద. అలాగే జంతువులు కూడా చూస్తే అవి కూడా జీవిస్తున్నాయి. వాటికి నాయకుడు లేడు, ఎవరు లేదు, కానీ అవి కూడా జీవిస్తున్నాయి. అవి కూడా సంసారం మనుషుల్లాగానే పిల్లలు కంటున్నాయి, పిల్లల్ని కూడా పోషిస్తున్నాయి. మరి అవి మనుషులు ఎలాగో జీవిస్తున్నారో జంతువులు అవి కూడా జీవిస్తున్నాయి. కానీ మనుషులకు ఒకటి ఇవ్వబడ్డది, అదే ధర్మశాస్త్రము, వాక్యము. ఎవరికి ఇవ్వబడ్డది? మనుషులకు ఇవ్వబడ్డది. కానీ మనలాగా అంటే మనుషులలాగా ఒక దగ్గర సమాజముగా కూడి లేదా ఆ పరమతండ్రిని స్తుతించాలి, ఇట్లా పండుగలు ఆరాధించాలి, సబ్బాతు చేయాలి అనే నియమము జంతువులకు లేదు. జంతువులకు లేదు, ఓన్లీ మనుషులకు మాత్రమే ఉన్నది. అయితే ఆ మనుషులకు కూడా అందరికీ ఆ భాగ్యము లేదు, కొందరికి మాత్రమే ఉన్నది, అందరికీ ఆ భాగ్యము లేదు. కానీ పరమతండ్రి అందరికీ ఆ భాగ్యము ఇవ్వాలని ఆశపడుతున్నాడు లేదా? ఎందుకంటే పరమతండ్రి అందరినీ ప్రేమిస్తున్నాడు. ఏ ఒక్కరిని, కొందరిని మాత్రము కాదు. యూదులని లేకుంటే ఇస్రాయిల్లని, ముస్లింలని, ఒక తెగకు సంబంధించిన వారిని అలాగని కాదు. కానీ పరమతండ్రి లోకమును ఎంతో ప్రేమించెను. అంటే లోకములో ఉన్న మనుషులను ఆయన ప్రేమిస్తున్నాడు. అంటే మనుషులందరినీ ప్రేమిస్తున్నాడా లేక యూదులను మాత్రమే ప్రేమిస్తున్నాడా? మనుషులందరినీ ప్రేమిస్తున్నాడా? ముస్లింలను మాత్రమే ప్రేమిస్తున్నాడా? మనుషులందరినీ ప్రేమిస్తున్నాడా? హిందువులను మాత్రమే ప్రేమిస్తున్నాడా? ఎవరిని ప్రేమిస్తున్నాడు ఆయన? మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకే సూర్యుడు అందరికీ ఉన్నాడా లేదా? అందుకే అంటాడు ఆయన, నేను అందరినీ ప్రేమిస్తున్నాను అంటాడు. నేను కొందరిని కాదు, అందరినీ ప్రేమిస్తున్నాను అంటాడు. అయితే మనుషులు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు వాళ్ళ ఇష్టాల చొప్పున, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళకు తెలిసిన జ్ఞానము చొప్పున వాళ్ళు జీవిస్తున్నారు. కానీ పరమతండ్రి ఒక ఉద్దేశం ఏంటిదంటే మీ ఇష్ట ప్రకారము జీవించకూడదు. ఎవరిష్ట ప్రకారము? మీ ఇష్ట ప్రకారము జీవించకూడదు. మరి ఎవరిష్ట ప్రకారం జీవించాలి? ఎలా జీవించాలి? మనుషులు ఎలా జీవించాలి అనేది ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. హల్లెలూయా.
యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నాడంటే, శరీరము మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు అని ఉన్నది. ఇప్పుడు మనము శరీరమా ఆత్మనా? మనము శరీరమా లేక ఆత్మనా? మనము శరీరమా ఆత్మనా అంటే యాశ్వా మెస్సేనందు ఎవరైతే ఆయనను అంగీకరించి సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామమున బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఎవరంటే ఆత్మ సంబంధమైన మనుషులు. హల్లెలూయా! ఆత్మ సంబంధమైన మనుషులు. అయితే ఎందరైతే ఆయనను అంగీకరించకుండా ఉన్నారో వాళ్ళు అందరూ శరీర సంబంధమైన మనుషులు. ఎవరు? శరీర సంబంధమైన మనుషులు. అంటే శరీర సంబంధమైన మనుషులు వేరు, ఆత్మ సంబంధమైన మనుషులు వేరు. అవునా కాదా? శరీర సంబంధమైన మనుషులు వేరు, ఆత్మ సంబంధమైన మనుషులు వేరు. శరీర సంబంధమైన జీవన విధానం వేరు, ఆత్మ సంబంధమైన జీవన విధానము వేరు. అయితే ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనము. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. హల్లెలూయా! ఏమైందంట? యాకోబు గారు ఏం చేసిండు? యోసేపు గారిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. యాకోబు గారికి 12 మంది కుమారులు కదా. యాకోబు గారికి 12 కుమారులు అయితే చిన్నవాడు ఇంటి దగ్గర ఉన్నాడు. ఎవరు చిన్నవారు? ఎవరు? బెన్యామీను. చెప్పాలి, మనకు అందరికీ తెలిసిందే, కొత్తది ఏం చెప్తలేదు కాబట్టి. లేదా బెన్యామీను చిన్నవాడు, ఎందుకంటే చివరిగా పుట్టిండు కాబట్టి ఆయన ఇంకా చిన్నగా ఉన్నాడు. యోసేపు 17 ఏళ్ళ వయసు గలవాడు. అంటే సుమారుగా మా అక్షయ్ అంతా వయసు ఉంటుంది అన్నమాట. అక్షయ్ అంతా వయసు ఉంటుంది. ఆయనను యాకోబు గారు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకు? 12 మందిని ఒకే విధంగా ప్రేమించాలి కదా. ఎందుకు మరి యోసేపు గారిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? ఎందుకు? మనకు లేఖనంలో ఏమున్నదంటే, అతడు చిన్నవాడై తన తండ్రి ఏమన్నాడు? ఆయన వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఇది నిజమే లేదా? కానీ ఈయన కంటే ఇంకొక చిన్న అతను ఉన్నాడు కదా. యోసేపు కంటే ఇంకో చిన్న ఆయన ఉన్నాడు. మరి ఆయనను కూడా ఎక్కువ ప్రేమించవచ్చు కదా. ఆయన కూడా ఒక మంచి నిలువుటంగి కుట్టించవచ్చు కదా. అట్లా కుట్టించినట్లు మనకు లేఖనంలో లేదు. యోసేపుకు మాత్రమే కుట్టించినట్లు ఉన్నది. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు యోసేపు ఖాళీ తిని తిరుగుతలేడు. వాళ్ళ అన్నలతో పాటు మంద కాయడానికి వెళ్ళుచున్నాడు. ఎవరు? యోసేపు వాళ్ళ అన్నలతో పాటు వెళ్ళుచున్నాడు. కానీ 2వ వచనం చదవమ్మా ఒకసారి. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యుద్ధను జిల్పా కుమారుల యుద్ధను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు.
తెచ్చుచుండువాడు. హల్లెలూయా. అయితే ఈ 11 మంది మందను కాయడానికి వెళుతున్నారు. వాళ్ళతో పాటు కూడా ఎవరు? యోసేపు గారు వెళ్తున్నాడు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళు చేస్తున్న క్రియలను, వాళ్ళు ఎలా ప్రవర్తన ఉన్నారు, ఏ అన్న ఏ విధంగా ఉన్నాడో వాళ్ళ ప్రవర్తనను అంతా తండ్రికి చేరదేసే విధంగా ఉన్నాడు అన్నమాట ఆయన. ఎవరు? యోసేపు. అయితే ఆ 10 మంది ఎలాగున్నారో ఈయన 10 మందిలాగా లేడు. 10 మందిలో ఒకడుగా ఉన్నాడు. 10 మందిలో ఒకడుగా ఉన్నాడు కానీ 10 మందిలాగా లేడు. ఈయన జీవన విధానము, ఈయన ప్రవర్తన వేరేగా ఉన్నది. ఇది ఎవరు గమనిస్తున్నాడంటే తన తండ్రి అయిన యాకోబు గారు పరిశీలన చేస్తున్నామట. ఈయన జీవన విధానము అదే 10 మంది కుమారులాగా లేడు. ఎందుకంటే ఈ యాకోబు ఇసాకు, అబ్రహాము సేము గుడారములో నేర్చుకున్నాడు. ఇసాకు సేము గుడారంలో నేర్చుకున్నాడు. యాకోబు సేము గుడారంలో నేర్చుకున్నాడు. మరి యాకోబు గుడారములో 12 మంది కూడా నేర్చుకుంటున్నారు. కానీ 12 మందిలో మరి చిన్నాడున్నది బెన్యమీన్ అయితే చిన్నడున్నాడు. ఈ 11 మందిలో మాత్రము ఈయన ప్రవర్తన వేరేగా ఉన్నది. హల్లెలూయా. ఎలాగున్నదంటే ఈయన ప్రవర్తన వాక్యానికి లోబడి ఉన్నది. ఈయన ప్రవర్తన వాక్య ప్రకారంగా ఉన్నది. ఎందుకంటే ఈ 11 గురిలో ఈయన యోసేపు గారు ప్రవర్తన ఆ గుడారంలో ఏదైతే నేర్చుకున్నాడో పరమతండ్రికి లోబడి జీవించే తత్వము ఆయనలో మాత్రమే కనిపిస్తున్నది. ఎవరిలో కనిపిస్తున్నది? యోసేపు గారిలో మాత్రమే కనిపిస్తున్నది. అందుకే ఆయనను ఎక్కువగా ఆయన ప్రేమించిండు. ఆ వయసులో ఆయన కళ్ళు కని తన తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు తెలియజేయడము ఇదంతా యాకోబు గారు గమనిస్తున్నాడు. 10 మంది జీవిత విధానము వేరేగున్నది, ఈయన జీవన విధానము వేరేగా ఉన్నది. ఈయన అది గమనిస్తూ ఆయన హృదయములో దాచుకొని ఆయనను మరీ ఎక్కువగా ప్రేమించను. కానీ ఈయన కూడా 10 మందితోనే ఉన్నాడు. కానీ 10 మంది జీవించినట్లు ఈయన జీవన విధానము లేదు. ఆ యాకోబు గుడారములో తండ్రి వాక్యము ఏ విధంగా తండ్రి వాక్యాన్ని యాకోబు గారు బోధిస్తున్నాడో ఆ వాక్యానికి లోబడి ఆయనకు పరమతండ్రికి సమీపముగా జీవిస్తున్నాడు. ఆ 11 గురులో ఈయన జీవితము వెలిగిపోతున్నది. ఎందుకంటే ఈయన ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ఎవరు? యోసేపు గారు ప్రత్యేకంగా కనిపిస్తున్నప్పటికీ ఆయన పెద్దవాడైనప్పుడు లేదా ఆయన మీద తన సహోదరులే ఏం చేశారు? అసూయపడ్డప్పటికీ ఆయనను అమ్మివేసిన తర్వాత కూడా ఏమైంది? పెద్దగా అయిన తర్వాత ఆయన పాపము ఏమైంది? ఈయననేమో పరమతండ్రిని వెంబడిస్తున్నాడు. ఎవరు? యోసేపు గారు. ఈయనను ఎవరు వెంబడిస్తున్నారు? పాపము వెంబడిస్తున్నది. ఈయననేమో పరమతండ్రిని వెంబడిస్తున్నాడు, ఈయననేమో పాపము వెంబడిస్తున్నది. ఎట్లా వెంబడిస్తున్నా అంటే అది దినదినము ఆయనను శోధిస్తున్నది. వండి పెడితే రెడీగా ఉంటే తిన్నికి ఆలస్యమా? భోజనము పళ్ళెములో వడ్డించిన తర్వాత తినడానికి ఆలస్యమా? లేదు, తినొచ్చు. ఆ విధంగా పాపము ఆయనను వెంబడిస్తున్నది. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 10వ వచనము. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. దినదినము ఒకరోజు కాదు, దినదినము పాపము ఆయనను వెంటాడుతున్నాడు. కానీ ఆయన మాత్రము పాపానికి లోబడటము
లేదు. ఆ పాపం ఏమంటున్నదంటే, ఇదిగో నీవు నాకు లోబడు, నీవు నాకు లోబడు, నేను నిన్ను నా ఇంటికి యజమానునిగా చేస్తాను. నీవు నాకు లోబడితే నా ఇంటి మీద నీకు అధికారినిగా నేను చేస్తాను. కానీ యోసేపు గారు మాత్రము నీ అధికారం వద్దు, నీ నాయకత్వం వద్దు, నీ ఇల్లే నాకొద్దు, నాకు ఏది మేలు, నాకు చెరసాలనే మేలు, కానీ నీ ఇంట్లో మాత్రము అధికారం నాకు వద్దు అని చెప్పి ఆ పాపాన్ని ఆయన త్రోసివేసిండు. ఎందుకంటే పాపము వల్ల వచ్చే అధికారము ఆయన తీసుకోలేదు. పాపము చేస్తే అధికారం వస్తుంది, పాపము చేస్తే నాయకత్వం వస్తుంది. ఇప్పుడు ఆయన ఇంట్లో దాసుడుగా ఉన్నాడు, కానీ నాయకత్వముకు వచ్చే అవకాశం ఉన్నది. అయినప్పటికీ ఆయన పాపానికి లొంగిపోలేదు, చెరసాలనైనా నేను అనుభవిస్తాను, కానీ ఈ పాపం మాత్రం నేను చెయ్యను అన్నాడు. కానీ చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో వేయబడ్డ తర్వాత కూడా ఆయన పరమతండ్రి ఎలా ఆశీర్వదించిండంటే ఆ చెరసాలకే అధిపతిని చేసిండు, ఆ చెరసాలకే నాయకుడిని చేసిండు. ఎందుకంటే ఎప్పుడైతే పరమతండ్రిని అనుసరించి నడుస్తున్నాడు అంటే ఎలాగా, ఆత్మ సంబంధమైన జీవితమును ఈయన కలిగి ఉన్నాడు. ఎవరు? యోసేపు గారు ఆత్మ సంబంధమైన జీవితమును కలిగి ఉన్నాడు. యాకోబు గారికి పుట్టిన కుమారుడే. మిగతా 10 మంది కూడా యాకోబు గారికే పుట్టిండు, లేదా ఈయన కూడా యాకోబు గారికే జన్మించిండు. కానీ ఈయన జనన విధానము వేరుగా ఉన్నది. ఎందుకంటే ఈయన ఆత్మను అనుసరించి నడుస్తున్నాడు, ఆత్మ కలిగి జీవిస్తున్నాడు. కాబట్టి ఈ లోక సంబంధంగా ఉన్న మనుషులను వైపు ఆయన చూడడము లేదు, తన అన్నదమ్ములను కూడా ఆయన చూడడము లేదు, కానీ ఆయన పొందుకున్న ఆత్మను మాత్రమే ఆయన చూడగలుగుతున్నాడు. ఆ ఆత్మను అనుసరించే ఆయన జీవిస్తున్నాడు, ఆ ఆత్మకు మాత్రమే లోబడుతున్నాడు. ఇక వేటిని చూస్తలేడు, లేదా దేని గురించి ఆయన ఆలోచిస్తలేడు. అయ్యో నేను ఐగుప్తు దేశంలో ఉన్నా కదా, నేను ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు అని అనుకుంటలేడు. ఆయన ఎలాగైనా జీవించవచ్చు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, వాళ్ళ అన్నదమ్ములు లేరు, వాళ్ళ తండ్రికి ఫిర్యాదు చేయడానికి వాళ్ళ బంధువులు లేరు, ఆయన స్నేహితులు, కొత్త దేశము, కొత్త ప్రజలు, అంతా కొత్త ప్రజల మధ్య ఆయన జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన ఆత్మను మాత్రము పోగొట్టుకోలేడు. ఎందుకు ఆత్మను పోగొట్టుకోలేడు? ఎందుకు ఆయన ఆత్మను అంతగా ఇష్టపడుతున్నాడు? ఎందుకు ఇష్టపడుతున్నాడు ఆయన ఆత్మను? ఆయనకు తెలుసు. ఎందుకంటే నా మరణము ఎలాగుండాలి? మేలైనదిగా ఉండాలి, నా మరణము విలువైనదిగా ఉండాలి, నా మరణము గొప్పదిగా ఉండాలి. ఎవరి దృష్టిలో? పరమ తండ్రి దృష్టిలో నా మరణము విలువైనదిగా ఉండాలి, నా మరణము గొప్పదిగా ఉండాలి, నా మరణము మేలుకరంగా ఉండాలి. కానీ అందుకేనేమో మరి పరిశుద్ధ గ్రంథములో జన్మదినము మేలని రాయలేడు, లేదా లోకమంతా జన్మదినము చాలా గొప్పగా జరుపుకుంటారు, కానీ మరణదినం ఎవరన్నా గొప్పగా జరుపుకుంటారా? మరణదినం ఇట్లా చనిపోయినట్లు ఫోటో దిగి పెట్టుకుంటారా? ఎవరు పెట్టుకోరు, లేదా వాళ్ళకి తెలియదు మరణదినము. కానీ యోసేపు గారు తన మరణదినమును కూడా చూస్తున్నాడు. హల్లెలూయా! తాను బ్రతికుండంగానే తన మరణదినమును చూస్తున్నాడు. ఇదిగో నేను ఖచ్చితంగా చనిపోతాను, కానీ నా ఎముకలు మాత్రము ఈ దేశములో పాతి పెట్టకూడదు, ఈ దేశంలో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? సజీవులు నివసించే దేశములో నా ఎముకలు పాతి పెట్టాలని చనిపోయిన తర్వాత చెప్పిండా, బ్రతుకుండగానే చెప్తున్నాడా?
చనిపోయిన తర్వాత చెప్తున్నా, బ్రతుకున్నాక చెప్తున్నాడా? మరణ దినమును చూస్తున్నాడా లేదా? మరి మనం మరణ దినం చూద్దామా? మన మరణ దినం, అమ్మో, మన మరణ దినం అంటేనే భయము. మనుషులందరికీ భయము దేనికంటే, దేనికి భయము? మనుషులందరూ దేనికి భయపడతారంటే మరణానికి భయపడతారు. మనుషులు మరణానికి భయపడతాడు. అది శరీర సంబంధమైన మనుషులు మరణానికి భయపడతాడు. ఆత్మ సంబంధమైన మనుషులు మరణానికి భయపడరు. మరణానికి ఎదురెళ్తారు. మరణానికి ఎదురెళ్తారు. గొల్యాతు అంత ఎత్తైన గొల్యాతు నిలిచనుంటే రాజులు, సేనాధిపతులు, సైనికులు అందరూ భయపడుతున్నారు. ఒక్కరు గారు, ఇద్దరు గారు, సైనికులు, సేనాధిపతులు, రాజు అందరూ భయపడుతున్నాడు. కానీ దావీదు మాత్రము ఎదురుగా వెళ్తున్నాడు. దావీదు మాత్రము ఎదురుగా వెళ్తున్నాడు. దావీదుతోనైతుందా? గొలియాతును కొట్టడము దావీదుతోనైతుందా? శరీర సంబంధి అయితే అవ్వదు. శరీర సంబంధి అయిన దావీదు అయితే ఆయనతోని గొలియాతును జయించడం ఆయనతోని అవ్వదు. అవుతుందా? కాదు. ఆయన ఏమనుకున్నాడు? పోరాడేది నేను కాదు, ఆయనతో యుద్ధం చేసేది నేను కాదు. ఆ ఎలుగుబంటి చేతిలో నుండి, ఆ సింహము చేతిలో నుండి ఆ రక్షించిన జీవము గల ఎలోహిమైన యెహోవాయే. గొలియాతుతో పోరాడడానికి వెళ్ళేది నేను కాదు, నాలో ఉన్న యెహోవా. అందుకే ఏమంటాడంటే ఆయన, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు. నిజమేనా? ఒట్టినా? ఆ మాట మన హృదయంలో ఉండాలి. ఆ మాట 1 యోహాను 4:4 ఉంటుంది. ఆ మాట చదవద్దు. కానీ లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయనను కలిగి ఉన్నవాడు మరణానికి భయపడడు. నా మరణము ఎలా గొప్పగా ఉండాలి, నా మరణము ఆయన దృష్టిలో విలువైనదిగా ఉండాలని దానికోసము పాకులాడతాడు. ఎవరంటే ఆత్మ సంబంధమైన మనిషి. ఆత్మ సంబంధమైన మనిషి దానికోసం పోరాడతాడు. దేనికోసం అంటే, నేను జన్మించింది ఏమో నాకు తెలియదు, నేను ఎలా జన్మించినో, ఏడు జన్మించినో కానీ నాకు తెలియదు. నా తల్లిదండ్రులు చెప్తే కానీ నాకు తెలుసు నేను ఈఎస్ఐ హాస్పిటల్లో జన్మించినని. ఎక్కడ? సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో జన్మించినని నా తల్లిదండ్రులు నాకు చెప్తే కానీ తెలియదు. నేను పూరి గుడిసెలో మూసాపేటలో జన్మించిన సంగతి నా తల్లిదండ్రులు చెప్తే కానీ నాకు తెలియదు. లేదా నేను అపోలో హాస్పిటల్లో జన్మించిన సంగతి తల్లిదండ్రులు చెప్తే మాత్రమే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కానీ మన మరణ దినము మనకు తెలిసి ఉండాలి. మన మరణ దినం మనకేమై ఉండాలి? తెలిసి ఉండాలి. మన మరణ దినం ఎలాగుండాలంటే గొప్పగా ఉండాలి. పరమ తండ్రి అనాలి. ఏమనాలి? శంకరన్న మరణము గొప్పదయ్యా అనాలి. జనార్దన్ అనొద్దు. ఎవరనాలి? పరమ తండ్రి అనాలి. శంకరన్న మరణము గొప్పదయ్యా, లేదా శంకరన్న మరణము గొప్పది. ఆయన అంటాడు ఆ మాట. ఆయన ఎందుకంటే ఆయన దృష్టిలో విలువైనదిగా ఉంటే ఆయన ఖచ్చితంగా అంటాడు. చూడ ఆ మాట, కీర్తనల గ్రంథము 116వ కీర్తన 15వ వచనము. యెహోవా భక్తుల మరణము, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఎవరిదంట? యెహోవా భక్తుల మరణము ఆయనకు విలువైనది. భక్తి పరుల మరణము ఆయన దృష్టికి విలువైనదిగా ఉండాలి. అందుకే ఆయన పిల్లలు మరణం అంటే అసలు భయపడరు. ఇప్పుడున్న ఇజ్రాయేల్ ప్రజలు కూడా యుద్ధం వస్తుందంటే పరిగెడతారు.
స్త్రీలు పురుషులు అందరూ యుద్ధం చేస్తారు. అసలు తోర ప్రకారము యుద్ధం ఎవరు చేయాలి అది వేరే విషయం. కానీ ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశంలో అందరూ యుద్ధానికి పరిగెడతారు. అంటే మరణానికి భయమో పడరు, వాళ్ళు మరణానికి భయపడరు లేదా. కానీ ఆత్మ సంబంధమైన మనిషి అసలు మరణానికి అంటే అసలు నిజానికి మనం చనిపోయినాం తెలుసా? మీకు తెలుసా? మనము చనిపోయినాము, మనం బతికి లేము. ఇప్పుడు నిజంగా చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆయన బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళే. ఎట్లా చనిపోయారు అంటే శరీర సంబంధంగా వాళ్ళు చనిపోయిన వాళ్ళే. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళు బతికి ఉన్న వాళ్ళంట ఆత్మ సంబంధమైన మనుషులు అన్నమాట. ఆల్రెడీ చనిపోయిన మనము తిరిగి మరణానికి భయపడడం ఏంది? నాకు విచిత్రం అనిపిస్తుంది లేదా. ఇంత ఎప్పుడైతే ఆ భయము మనలో ఉంటుందో ఆ భయమే మనల్ని చంపేస్తుంది. ఎప్పుడైతే మనం భయపడతామో ఆ భయమే మనలో ఉన్న రోగము మనల్ని ఏం చేయదు. మనకు వచ్చిన జ్వరము, మనకు వచ్చిన రోగం ఏం చేయదు. కానీ ఎప్పుడైతే ఆ భయం మనం కలిగి ఉంటామో ఆ భయమే మనలను చంపేస్తుంది. అందుకే అంటాడు ఆయన, మీరు ధైర్యంగా ఉండండి, మీరు భయపడకుడి, మీరు జడియకుడి, మీరు దిగులు పడకుడి, ధైర్యంగా ఉండాలి. మీరు చేయాల్సింది ఒకటే, నా ఆజ్ఞలు కట్టడలు మీరు పాటించండి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకండి అని చెప్తాడు. మనలో భక్తుని విషయంలో ఇవి కలిగి ఉండాలి. ధైర్యం అనేది, ధైర్యాన్ని ఎట్టి పరిస్థితిలో కోల్పోకూడదు. ఎందుకంటే శరీర సంబంధమైన మనుషులు భయపడతారు, కానీ ఆత్మ సంబంధమైన మనుషులు దేనికి కూడా భయం పడరు. నువ్వు ఆ ధైర్యం తెచ్చుకుంటేనే చూడు, అదొక బలము వస్తుంది. అది మనకు శరీరంలో బలము వచ్చేస్తుంది. మరి లోకంలో ఉన్నవానికంటే గొప్ప వాయనను మనము కలిగి ఉన్నప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉండాలి లేదా. మొన్న ఈ మధ్యనే అంటే పోయిన వారమే నాకు జ్వరం వచ్చింది. కరోనా టైంలో వచ్చింది, మళ్ళీ రానని లేదు. అది ఏం జ్వరమో తెలియదు, టైఫాయిడా ఇంకే రకరకాలుగా ఉంటాయి కదా, నాకు పేర్లు తెలియదు, ఏదో తెలియదు. ఎందుకు? చూపించుకుంటే కదా తెలుస్తుంది లేదా. చూపించుకోవాలెందుకు, దానికి టాబ్లెట్లు వాడాలెందుకు? ప్రార్థన చేసినా పండుకున్నా, 2 రాత్రులు నిద్ర లేదు, పగలు నిద్ర లేదు, కొంచెం చిక్కిపోయినట్లు కొడతలేనా నేను లేదా. లోపల బలం ఉంది కానీ శరీరంలో బలం లేదు. ఎందుకంటే టాబ్లెట్లు వాడలేదు, ఏం వాడలేదు. అది భయపడలేదు. తల్లి వచ్చింది, అన్నదమ్ములు వచ్చిర్రు, అన్నా చూపించుకో అన్నా అని పండుకున్నా. ఎందుకంటే ఆ ధైర్యము, ఆ విశ్వాసము మనలో ఉండాలి. ఖాళీ నమ్ముకున్నామంటే కుదరదు లేదా, నమ్ముకున్నామంటే కుదరదు. నమ్ముకున్న తర్వాత ఆ నమ్మకము మనలో కనిపించాలి, ఆ నమ్మకము మనలో ఉండాలి, ఆ ధైర్యం మనకు ఉండాలి. హాస్పిటల్ పోవద్దని అంటలేదు, టాబ్లెట్ వేసుకోవద్దని అంటలేదు, జాగ్రత్తగా చూపించు. కానీ ఆ ధైర్యాన్ని, ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. యోసేపు అదే చేసిండు అనమాట. యోసేపు అదే చేసిండు. ఆయన గుంటలో వేసినా కానీ ధైర్యం, గుంతలో పడేసినా కానీ ఆయన భయపడలేడు. మొరపెట్టుకున్నాడు ఆయనకు. ఎవరికి? ఆయనకు మొరపెట్టుకున్నాడు. ఆ గుంతలో వేస్తే గుంతలో ఏమున్నాయి? బుస్, తేళ్ళు, పాములు, కీటకాలు, విషానికి సంబంధించిన అన్ని కీటకాలు ఉన్నాయి. కానీ ఏ కీటకము ఆయనను ఏమీ చేయట్లేదు. ఎందుకు? ఆయన మామూలు మనిషి కాదు, శరీర సంబంధమైన మనిషి కాదు, ఆయన ఆత్మ సంబంధమైన మనిషి. ఆత్మ సంబంధమైన మనిషి కాబట్టి అవన్నీ తేళ్ళు, కీటకాలు, పాములు అన్నీ ఎక్కడి అక్కడ ముడుచుకున్నాయి, బుస్ బుస్ అంటున్నాయి, కానీ ఆయన దగ్గరికి వస్తలేవు. ఆ తేళ్ళు కర్తం కొండి వస్తున్నాయి కానీ
కాటు మాత్రము వేయడం లేదు. కానీ ఆకలితో ఉన్నాయి, అవి మంచి ఆకలితో ఉన్నాయి. కానీ యోసేపు గారిని మాత్రం టచ్ మాత్రము చేస్తలేడు. కానీ ఆయనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి ఆయనను అవేమి టచ్ చేస్తలేవు. ఆయన ఆ గుంతల నుంచి ఆయన మొరపెడుతూనే ఉన్నాడు, పరమ తండ్రికి మొరపెడుతున్నాడు, అన్నదమ్ములకు చెప్తూనే ఉన్నాడు. కానీ ఆ కీటకాలు ఆయన దరికి కూడా రాలేవు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మనుషులం మనము. యాశ్వమెస్సే నామమున బాప్తిసం పొందిన మనమందరం ఎవరము? శరీర సంబంధమైన మనుషులము కాదు, ఆత్మ సంబంధమైన మనుషులము. ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనము. అతడు మోకాల్లోని ఎలోహిం వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, అతడు మోకాళ్ళుని అదోన్ వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఎలాగున్నాడంట? మోకాళ్ళు ఊని నీకు వస్తుందా? మీకు మోకరించడానికి వస్తుందా? మీకు వస్తుందన్నా? వస్తుంది. మోకరించడానికి ఎట్లా మోకరించిండు అంటే ఆయన మోకరించిండు. కానీ అందరూ రాళ్ళ తీసుకొని ఆయన ఏం చేస్తున్నారు? కొడుతూనే ఉన్నారు. ఎవరిని? ఆయన వచ్చింది లేటుగా, పోయింది తొందరగా. అంటే అపోస్తులందరికంటే లేటుగా వచ్చాడు ఈయన. అపోస్తులు అందరు రక్షింపబడ్డ తర్వాత రక్షింపబడిన ఈయన ఎవరు? ఈయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంది. చెప్పాలి మీరు అందరూ, స్టెఫెను. అయితే మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆయన మీద రాళ్ళ వర్షము కుమ్మరించబడుతుంది. రాళ్లతో కొడుతూనే ఉన్నారు. కానీ ఆయన మాత్రము మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ఈ పాపము వారి మీద మోపకుము, ఈ పాపము వారి మీద మోపకుము. ఆ రాళ్ళ దెబ్బలకు ఆయన ఆలోచిస్తలేడు. దెబ్బలు ఎందుకు? ఆ దెబ్బలు ఆయనకు తగులుతలేవు. ఎవరికి తగులుతున్నాయి? ఆయన శరీరానికి తగులుతున్నాయి, ఆయనకు తగులుతలేదు. ఎందుకంటే ఆయన ఆత్మరూపిగా మారిపోయాడు. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను, నేను ఆత్మను అని ఆత్మరూపిగా మారిపోయి ఆ ఆత్మను ఆయన చూడగలుగుతున్నాడు. ఆ ఆత్మీయమైన తండ్రిని ఆయన చూడగలుగుతున్నాడు. ఈయన ఉన్నదేమో యెరూషలేములో, ఆయన మోకరించి ఆయన చూస్తున్నది మాత్రం ఎక్కడ? పరలోకమందున్న ఆయనను చూస్తున్నాడు. చూసిన ఆత్మ సంబంధమైన జీవితము ఎలాగుంటుందంటే పరలోకపు తండ్రిని మనము చూడగలుగుతాము. ఆ పరలోక తండ్రితో మనము నివాసము చేయగలుగుతాము. ఎప్పుడంటే మనము ఆత్మ సంబంధమైన జీవితము మనము జీవించినప్పుడు. శరీర సంబంధమైన జీవితం మనము జీవించకూడదు. ఎందుకంటే మనము ఆ ఆత్మను మనము కలిగి ఉన్నాము. ఆత్మ పొందుకున్నామా లేదా? మనం ఏమో పొందుకున్నామా లేదా? మనము ఆత్మను మనము పొందుకున్నాము.
అది మనం మర్చిపోతున్నాం. అది గ్రహిస్తలేము. ఎందుకు గ్రహిస్తలేమంటే శరీర సంబంధంగానే మనము ఆలోచిస్తున్నాము, ఆత్మ సంబంధంగా మనము ఆలోచన చేస్తలేదు. శరీర సంబంధంగానే ఆలోచిస్తున్నాం కాబట్టి ఆ ఆత్మను మనము పొందుకున్న విషయాన్ని గ్రహిస్తలేదు, ఆత్మశక్తిని మనము ఆశ్రయిస్తలేదు, ఆ ఆత్మశక్తిని మనము చూపించగలుగుతలేదు. దాన్ని ఆశ్రయించాలి, ఆ శక్తిని మనము పొందుకోవాలి. ఎప్పుడు పొందుకోగలుగుతామంటే, ఎప్పుడు నేను ఆత్మను, నేను శరీరాన్ని కాదు, నేను మృతి పొందాను, తిరిగి లేచాను, నాతో ఉన్నది ఆయన, నాతో ఉన్నది ఆయన అనేది నమ్మకము మనలో కలగాలి. అనేకులలో నమ్మకము లేదు. అనేకులలో నమ్మకము లేక భక్తి చల్లారిపోతున్నది. భక్తి ఏమవుతున్నది? చల్లారిపోతున్నది. ఎందుకంటే అంతమంది వచ్చినప్పుడు ఈ స్టెఫెన్ గారు లేటుగా వచ్చిండు, కానీ సువార్త ఎట్లా ప్రకటించిండంటే ఎవ్వరికి భయపడతలేడు. ఉన్నది సత్యం తెలుసుకున్నాడు, అయిపోయి దాన్ని ప్రకటించుటకు పోయిండు. అందరికంటే ముందే వెళ్ళిపోయిండు ఆయన. ఎందుకంటే ఆయన గ్రహించిండు, అది ఆయన గ్రహించిండు, దాన్ని విడిచి పెట్టలేడు. ఎంత గొప్ప మరణం పొందాడు ఆయన. గొప్ప మరణమా కాదా? లోకులు అందరి దృష్టిలో, కొందరి దృష్టిలో తెలివని వాళ్ళకు పిచ్చి మరణం కూడా ఉంటుంది. పిచ్చోడు ఒట్టిగా ప్రాణం పోగొట్టుకున్నాడు. కానీ ఇక్కడ మనము విలువైన మరణము పొందితే అక్కడ మనము ఆ గొప్ప పర్ణశాలలో మనము ఉండే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ పర్ణశాలలో ఆయనతో పాటు నివసించాలంటే, ఆయనతో పాటు ఉండాలంటే నీవు ఇక్కడ మనము ఆత్మ సంబంధమైన జీవితము జీవించగలగాలి. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన జీవితం మనము జీవిస్తామో అప్పుడే మనము ఆ పర్ణశాలలో మనము ఉండగలుగుతాము. లేదు, వచ్చినామా పోయినామా, మనలో వర్ధిల్లడం లేదు, అభివృద్ధి చెందడం లేదు మనం అంటే ఏమీ ఉపయోగము లేదు. మనము అభివృద్ధి చెందాలి, మనము అభివృద్ధి చెందాలి. చూడు, ఆయన పాపము వాకిట్లో కాదు ప్లేట్లోకి వచ్చింది, అయినా దాన్ని తినకుండా విసిరి పడేసిండు. అయినా దాన్ని విసిరి పడేసిండు. ఆ ఇంటిలోంచి ఎక్కడికైతే గెంటి వేయబడ్డాడో ఆ ఇంటికే అల్లుడయ్యిండు. మీకు తెలుసా ఆ విషయం? ఆ ఇంటిలో నుంచి గెంటి వేయబడిన ఆయన, ఆమె అన్నది నిన్ను యజమానుని చేస్తారని, కానీ ఆ దేశానికే రాజు అయిపోయిండు, ఆ ఇంటికే అల్లుడైపోయిండు. ఆ ఇంటికే అల్లుడైపోయిండు. ఎట్లా కథను ఎట్లా మార్చిండు పరమతండ్రి చూసా? కథ విచిత్రంగా మారిపోయింది. తెలుసా మీకు? ఆమె కూతుర్నే యోసేపు గారు చేసుకున్నాడు. అంటే పోతిఫరు కూతుర్నే యోసేపు గారు అసెనత్ ఆమెను చేసుకున్నాడు. అంటే ఆయన మీద మనసుండి మనము ఆత్మానుసారమైన జీవితము జీవిస్తే మన జీవితాలనే మార్చివేస్తాడు ఆయన. అనుకోలేదు. ఎవరైనా అనుకుంటాడా పోతిఫర్ ఇంటికి అల్లుడిని అవుతాడని? ఆయన దాసుడుగా ఉన్నాడు, పనివాడిగా ఉన్నాడు, కానీ ఆ ఇంటికి అల్లుడైపోయాడు, ఆ దేశానికే రాజు అయిపోయాడు. ఈయన రాజు కావాలని ఈయనకు ఆలోచన లేదు, ఆ ఇంటికి అల్లుడు కావాలనే ఆలోచన యోసేపు గారికి లేదు. కానీ అంతా ఆయన ఎవరిని ఏమి చేయాలనో అది చేస్తాడు. కానీ మనల్ని మాత్రము ఆయన పర్ణశాలలో ఉంచాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా! ఏ పర్ణశాలలో? ఆ పర్ణశాలలో, నిత్యము ఆయనతో నివసించే పర్ణశాలలో నిన్ను నన్ను ఉంచాలనుకుంటున్నాడు. కాబట్టి మనము జీవించినన్ని రోజులు, బాప్తీసము పొందకముందు జీవితము వేరు, బాప్తీసము పొందిన తర్వాత జీవితము వేరు. బాప్తీసము పొందకముందు శరీర సంబంధమైన జీవితము, బాప్తీసము పొందిన తర్వాత ఆత్మ సంబంధమైన జీవితము. ఈ ఆత్మ సంబంధమైన జీవితము మనము ఎప్పుడైతే జీవిస్తామో ఆ నిత్యమైన పర్ణశాలలో మనము ఉంటాము. హల్లెలూయా! అటువంటి కృపాధన్యత పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక.